కల్కి మూవీ రివ్యూ. సో మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ బిట్ గానీ మిస్ అయితే మనకు మూవీ ఏమీ అర్థం కాదు. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్ గా 2900 AD తీసుకెళ్తారు మళ్ళీ. సో 2900 AD అంటే ఏంటి, లైక్ మన ఫ్యూచర్. లైక్ దాని తర్వాత అక్కడ మన ప్రభాస్ గారిది, బుజ్జి గారిది ఇంట్రొడక్షన్ ఉంటుంది వీలో. అండ్ హీ సూపర్ హ్యాండ్సమ్. తర్వాత నుంచి మన దిశా పటాని గారి ఇంట్రొడక్షన్ జరుగుతుంది. దిశా పటాని గారు ఇస్ జస్ట్ గ్లామర్ క్వశ్చన్. దీపికా పదుకొణి గారిని చూపిస్తారు. దీపికా పదుకొణి గారు ఏంటి అంటే షీఈ్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ దిస్ మూవీ. సో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక నిస్సహాయత స్థితిలో హెల్ప్ కోసం వెయిట్ చేస్తూ అలానే బేబీని రక్షించుకోవడానికి ఎంత పరితపిస్తారో అలానే చూపిస్తారు దీపికా పదుకొణి గారిని. మూవీ ఫస్ట్ హాఫ్ నాకైతే కొంచెం లాగ్ అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ నుంచి ఇట్స్ మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు సెట్టింగ్స్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, వావ్. హాలీవుడ్ మూవీకి అసలు ఏ మాత్రం తీసిపోదు. మన కమల్ హాసన్ గారి కూడా ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ కమల్ హాసన్ గారు బికాస్ హీ సచ్ అ లెజెండరీ యాక్టర్. నాకైతే పర్సనల్లీ డ్రాబ్యాక్ ఈ మూవీలో ఎక్కువ ఏమీ అనిపించలేదు. ఒకటి ఏమనిపించింది అంటే ఆ ఫస్ట్ హాఫ్లో మాత్రం కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ నుంచి అయితే చాలా బాగుంటుంది. సో నాకు బాగా ఏం నచ్చింది అంటే మన మహాభారతం, కురుక్షేత్రం, కౌరవులు, పాండవులు, ఆ యుద్ధం, ఆ స్టోరీ ఎక్కడ, ఆ క్యారెక్టర్స్ ఎక్కడ, మన రియాలిటీ ఎక్కడ, అండ్ మన ఫ్యూచర్ 2900s ఎక్కడ, అసలు సంబంధమే లేదు. కానీ ఎంత బాగా లింక్ చేసి కలిపారు అంటే, సో నేను జస్ట్ వెయిట్ చేసిన హౌ హీఈస్ గోనా కంక్లూడ్ దాట్ అని. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు చూడండి థియేటర్కి వెళ్ళి. నాకైతే చాలా నచ్చింది.